ఈరోజు ఈ వేదికను అలంకరిస్తూ ఈ 3 జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. బికాస్ ఈ సభని అధ్యక్ష వహిస్తున్నటువంటి శ్రీ అయ్యన్ పాత్రుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులైనటువంటి అచ్చెన్నాయుడు గారికి, సంజయ్ నాని గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి, మాజీ స్పీకర్ అయినటువంటి ప్రతిభా భారతి గారికి, అలాగే పార్లమెంటు సభ్యులైనటువంటి భరత్ గారికి, సీఎం రమేష్ గారికి, అలాగే కలిసే టప్పలనాయుడు గారికి, మరి ఈరోజు 3వ తరం శాసనసభ్యులుగా విజయనగరం నుంచి ఎన్నుకోబడినటువంటి అదితి విజయలక్ష్మి గజపతి గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మాజీ మంత్రులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే పివిజి రాజు గారి ఈరోజు ఈ మహోన్నతమైనటువంటి ఈ వ్యక్తి గురించి మాట్లాడే వయసు నాకు సరిపోదు. వాస్తవంగా మాట్లాడాలంటే ఈరోజు ఒకే ఒక మాటలో చెప్పగలుగుతున్నాను. విజయనగరం ఒక వెనకబడిన జిల్లా అయినటువంటి క్రమంలో ఎన్నో ఆస్తుల్ని మాన్సాస్ ట్రస్ట్కి ఇచ్చి, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి విద్యను అందించి, ఆ విద్య ద్వారా మా కుటుంబం విద్యను అందుకొని ఈరోజు ఇక్కడ నిలబడుతున్నామంటే ఖచ్చితంగా ఆ కుటుంబం అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు చదువుకున్నారు, మా బాబాయ్ గారు చదువుకున్నారు. వాళ్ళు చదువుకొని రాజకీయంగా పలు సేవలు చేసుకున్నారు. ఈరోజు 3వ తరంగా ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే ఆ తరం నిలబెట్టిన ఈ విద్యా సంస్థల వలని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమందికి చదువుని అందిస్తూ, ఎంతోమందికి ఉపాధిని అందిస్తూ ఈరోజు ఈ సంస్థ ఎంతో ప్రాచీనం చెందిందంటే ఖచ్చితంగా అది పివిజి రాజు గారికి చెల్లిందని ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన గురించి 2 విషయాలు నేను చెప్పాలి. విలువలే ఊపిరిగా, పరోపకారమే తన విధిగా, ప్రజాసేవే పరమమదిగా, వేలాది ఎకరాల దాతగా, సైనిక్ స్కూల్ ప్రదాతగా, విజయనగరం విద్యా యోధునిగా, ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన మనసున్న మహారాజు, మన అందరి రాజు పివిజి రాజు గారు. మరి అలాంటి రాజుగారు శతజయంతి విజయోత్సవంలో, శతజయంతి సభలో పుస్తక ఆవిష్కరణ చేయడం, అందులో నేను కూడా భాగం అవ్వడం ఖచ్చితంగా నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.